నమస్తే ఉదయ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు, సొత్తు స్వాధీనం, 3 అరెస్ట్. చెరువు కబ్జా కథనాన్ని ఖండించిన జెడ్ఆర్క్యూసీసీ మెంబర్ గాయం వెంకటనారాయణ రెడ్డి. వర్చువల్ మహానాడు మార్కాపురం నియోజకవర్గంలో 11 ప్రాంతాలలో ఏర్పాట్లు. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి. బాలికల బంగారు భవిష్యత్తుకు కిషోర వికాసం కార్యక్రమం దోహదం. మార్కాపురం నియోజకవర్గంలో నిర్వహించనున్న వర్చువల్ మహానాడు పండుగను విజయవంతం చేయాలని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని మార్కాపురం, బోడిచెర్ల, దరిమడుగు, కొనకనమిట్ల, గొట్లగట్టు, పొదిలి, తర్లుపాడు ప్రాంతాలలో వర్చువల్ మహానాడు కార్యక్రమాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల యొక్క పండుగ అయినటువంటి మహానాడు కార్యక్రమం రేపు మార్కాపురం నియోజకవర్గంలో ప్రారంభమవుతా ఉంది. 11 క్లస్టర్లలో 11 స్థానాలలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపేదానికి తెలుగు తమ్ముళ్ళందరూ ఎంతో ఉత్సాహంతో సాగుతూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యతని ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు చేపట్టాలని, అలాగే కేఎస్ఎస్ మెంబర్స్, బూత్ కమిటీ ఇన్ఛార్జెస్, బూత్ గ్రామ పార్టీ అధ్యక్షులు, అలాగే మండల సీనియర్ నాయకులు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీల సహకారము, ఆధ్వర్యంతో ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని మనసారా కోరుకుంటా ఉన్నా. ఈ కార్యక్రమం అనేది మనకు ఒక పండుగలతో సమానం. ఈ పండుగని మనమందరం జయప్రదం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మార్కాపురం టౌన్లో, అలాగే తర్లుబాడు, మన మార్కాపురం మండలంలో దరిమడుగు, బొడిచెర్ల గ్రామాలలో, తర్లుబాడు మండలంలో తర్లుబాడులోనే 2 క్లస్టర్లు, అలాగే మన కొనకనమిట్ల మండలంలో కొనకనమిట్ల, గొట్లగట్టు గ్రామాలలో, పొదిలి టౌను, రూరల్ 2 కూడా ఆ పొదిలి డిఫరెంట్ ప్లేసులలో జరిగే విధంగా నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడు చేపట్టమని, ప్రతి ఒక్క బాధ్యత కలిగిన కుటుంబ సభ్యుడు దీన్ని బాధ్యతగా తీసుకొని చేయాలని మనసారా కోరుతాం. మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో కిషోర వికాసం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఐసీడీఎస్ సూపర్వైజర్లు తెలిపారు. బాలికల ఉజ్వల ఆరోగ్యకరమైన సాధికారత భవిష్యత్తుకు ఈ కార్యక్రమం బలమైన పునాది వేస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కిషోర బాలికల్లో శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధిని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. కార్యక్రమంలో భాగంగా బాలికలకు శారీరక వ్యాయామం ప్రాముఖ్యత, క్రీడలు, యోగా వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం మ్యూజికల్ చైర్స్తో పాటు వివిధ రకాల ఆటలు, పాటలు నిర్వహించి బాలికలను ఉత్సాహపరిచారు. కిషోరి వికాసం ప్రతి బాలిక భవిష్యత్తును మెరుగుపరిచేందుకు మంచి అవకాశమని, ప్రతి బాలిక తన పూర్తి సామర్థ్యాన్ని తెలుసుకొని సమగ్ర అభివృద్ధిని సాధించేలా ఈ కార్యక్రమం దోహదపడుతుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీఓల సమన్వయంతో 11 నుంచి 18 ఏళ్ల బాలికలకు విద్య, ఆరోగ్యం, భద్రత, ఆర్థిక స్వావలంబన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు రవికుమారి, బుజ్జి, అంగన్వాడీ కార్యకర్తలు, కిషోర బాలికలు పాల్గొన్నారు. ఇటీవల సాక్షి పత్రికలో చెరువు కబ్జా పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకులపై ప్రచురించిన కథనాన్ని జెడ్ఆర్యూసీసీ మెంబర్ గాయం వెంకటనారాయణ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
మీడియా మిత్రులకి స్వాగతం. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి స్వాగతం పలుకుతున్నాం. నిన్నటి రోజున సాక్షి పేపర్ టీడీపీ ముఖ్యమైన కార్యకర్తల మీద ఒక అబద్ధాల విషయాల్ని వండి వార్చారు. సాక్షి పేపర్లో రాసిన విషయాల్ని మేము ఖండిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ మధ్యకాలంలో మీరు గమనించారు, బోడపాడు గ్రామంలో ఏకపక్షంగా అందరూ టీడీపీలో చేరి బొగ్గు శేఖర్ రెడ్డి నాయకత్వంలో ఆ ఊర్లో గత ఎన్నికల్లో మెజార్టీ తెచ్చిన విషయం మనందరికీ తెలుసు. చాలా మంచి వ్యక్తి బొగ్గు శేఖర్ రెడ్డి. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయడాన్ని అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేక రాబోయే ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదో రకంగా కుట్రలు చేసి ఆయన మీద అభాండాలు చేసి ఆ రకంగా జనంలో ఒక అపోహ సృష్టించాలన్న ఉద్దేశంతో అక్కడున్న కార్యకర్తలు, అక్కడున్న వైసీపీ నాయకులు సాక్షి పేపర్కి ఉన్నాయి లేని ఎక్కించి వారు ఒక కథనాన్ని నిన్నటి రోజున ప్రచురించారు. ఆ కథనాన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. అక్రమార్కులు చుట్టుముట్టి ఆయకట్టును బీడు పెట్టని శీర్షికతోటి ఒక కథనం సాక్షిలో వచ్చిన విషయం అందరూ గమనించారు. ఇది చాలా అన్యాయమైన విషయం. అక్కడ శేఖర్ రెడ్డికి సంబంధించినంత వరకు ఎటువంటి భూమి ఒక్క సెంటు కూడా లేదనేది ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఏదైనా ఉంటే నిరూపించుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. మసిగుడ్డ గాల్చి ముఖాన్ని వేస్తే అది కుదరదు. సాక్షి విలేకరు మీద డిఫర్మేషన్ కూడా వేయడానికి మేము సిద్ధపడతా ఉన్నాం. అదే రకంగా మరొక మిత్రుడు టీడీపీలో చురుకైన పాత్ర పోషిస్తూ ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కాలువలు, చెరువుల్లో, అలుగుల్లో పూడికలు ఇవన్నీ తీస్తూ ఒక సమాజానికి మేలు చేస్తున్నటువంటి దగ్గుల శ్రీనివాసరెడ్డి అక్కడేదో కబ్జా చేసినట్టుగా ఆ సాక్షి విలేకరి అన్యాయమైన రాతలు రాశాడు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. విషయం ఏంటంటే ఈయన 2022లో 5 ఎకరాలు భూమి కొన్నాడు. పొన్నూరుకు సంబంధించిన వ్యక్తి ద్వారా 2022లో భూమి కొన్నాడు. భూమి కొనడం నేరమా? టీడీపీ కార్యకర్త కానీ ఎవరైనా కానీ భూమి కొనుక్కోవడానికి ఏమన్నా అవకాశం లేదా? టీడీపీలో ఉన్న వాళ్ళు కొనకూడదు ఆ భూమి. ఆ భూమి కొని ఆయన బత్తాయి చెట్లు వేసుకున్నాడు. 2022లో ఎవరున్నారు? గవర్నమెంటు, వైసీపీ గవర్నమెంట్ ఉంది. సో అది ఈరోజు కబ్జా చేసినట్టు ఎట్లా రాస్తారు? 2019 నుంచి అది పట్టా భూమి. దాంట్లో గంగిరెడ్డి కుటుంబం, పోతిరెడ్డి కుటుంబం అనే కుటుంబాలు బోడపాడులో ఉన్న వాళ్ళు ఆ భూమి రకరకాల వ్యక్తులకు ట్రాన్సాక్షన్ చేస్తూ వస్తున్నారు. మీకు ఆ వివరాలు తర్వాత మేము అందిస్తాం. రాతపూర్వకంగా అన్నీ ఉన్నాయి మన దగ్గర. అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా పారదర్శకంగా మేము చూపించడం జరుగుతుంది. 5 ఎకరాలు ఈయన భూమి 2022లో కొని బత్తాయి తోట వేసుకుంటే ఆడ గెస్ట్ హౌస్ కట్టినాడు, భూమి కబ్జా చేశారు అనేటటువంటి ఆరోపణలు ఏవైతే చేస్తున్నారో మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం, ఖండిస్తూ ఉన్నాం. అక్కడ చేలో పనిచేసేదానికి కూలీలకు ఒక షెల్టర్ వేయకూడదా? పురుగు మందులు లేకపోతే ఎరువులు పెట్టుకోవడానికి ఒక రేకుల షెడ్ వేయకూడదా? కాబట్టి 20 ఎకరాలు కబ్జా చేశారంటే ఎక్కడుంచి చూపించమని మేము అడుగుతా ఉన్నాం. ఈ సందర్భంగా నిలదీస్తూ ఉన్నాం ఆ సాక్షి విలేకరిని. 5 ఎకరాలు మాత్రమే ఆయన సంబంధించిన భూమి ఉంది. అది ఎప్పటి నుంచో పట్టాగా ఉండి 17 నుంచి అది పట్టాగా ఉండి అది ఈ పోతిరెడ్డి కుటుంబం, ఆ బోడపాడులో ఉన్నటువంటి గంగిరెడ్డి కుటుంబాలు ఒక పొన్నూరు వ్యక్తికి అమ్మారు. 2022లో అమ్మితే 2008లో ఆయన అమ్మితే 2022లో ఈయన కొనుక్కున్నాడు 5 ఎకరాలు. పూర్తి హక్కులతోటి అక్కడ ఆయన వ్యవసాయం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సాక్షి విలేకరు ఎవరైతే ఉన్నారో వారు వాళ్ళ పార్టీలో ఏవైతే జరుగుతూ ఉన్నాయో అవన్నీ అట్లాగే ఇతరులు కూడా చేస్తారన్న ఉద్దేశంతో ఈ రకమైనటువంటి అభాండాలు వేస్తూ ఉన్నారు. ఇది చాలా తప్పని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. రెండవది ఇంకోటి ఏంటంటే మా వివరణ తీసుకోవడంలే, మా వివరణ కూడా తీసుకోవాలి కదా. ఊరికే మాట్లాడేస్తే కుదరదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన జలహారతి పేరుతో షో మేము డబ్బులు ఖర్చు పెట్టుకొని, కార్యకర్తలు డబ్బులు ఖర్చు పెట్టుకొని, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ అక్కడ కార్యక్రమం నిర్వహిస్తే మేము షో చేసినట్టు మాట్లాడుతున్నారు. ఇది చాలా తప్పని చెప్పి చెప్తున్నాను.
చెరువులో టీడీపీ నాయకులు సాగు చేసిన బత్తాయి తోట. అది 6 సంవత్సరాల వయసు, ఆ తోట వయసు. మేము గవర్నమెంట్ వచ్చింది ఎప్పుడండి? 2024లో. 22 నుంచి భూమి ఉంది మా స్వాధీన అనుభవంలో. ఆక్రమణదారుకు నీటి సంఘం పదవి పెట్టడంపై గ్రామస్తుల ఆగ్రహం. ఒక నలుగురు చూపించమని చెప్పండి. ఎంత అన్యాయమైనటువంటి ఇక్కడే ఉన్నారు. చైతన్యారెడ్డి వాళ్ళ వారసులు వాళ్ళు కబ్జా చేసింది అయితే ఉండకూడదు కదా. గంగిరెడ్డి రామకృష్ణారెడ్డి వాటర్ ఇక్కడ ఈ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ 1915 నుంచి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 1917 నుంచి 17, 18, 1919లో కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎవిడెన్స్ పక్కా ఉంది. మనం ఎక్కడ కబ్జా చేశాము? అయినా పోయి బోడపూర్లో నేను ఎట్లా కబ్జా చేస్తా? నిరాధారమైన ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా కానీ చేసేటప్పుడు పేపర్కి వేసేటప్పుడు కనీసం నా దగ్గర ఏదైనా వాస్తవమా అవాస్తవమా అనేది తీసుకోవాలి కదా. వాళ్ళ బుద్ధి పుట్టినట్టు మ్యాటర్ రాసేసి మసిగొడ్డ వేసి ముఖాన్ని వేస్తే మేము చూసుకోవాలి, మేమే మసిపడిపోవాలనే, అది కరెక్ట్ కాదు కదా. మేము కొన్నది 2022లో కొన్నాం భూమి. 2022లో రైతు దగ్గర మేము కొనుగోలు చేసింది. ఈరోజు 2026, దాదాపు 5 సంవత్సరాల చెట్లు. ఏ గవర్నమెంట్లో కొన్నాము? వైసీపీ గవర్నమెంట్లో కొనుక్కుంది మేము. నేను కబ్జా చేసిందంటే ఎట్లా వస్తుంది? ఇది 2022లో నేను కొనుక్కుంది. 22లో వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది. 5 ఎకరాలు, కేవలం 5 ఎకరాలు 5 ఎకరాలు మాత్రమే కొన్నాడు. 20 ఎకరాలు కొనుక్కున్నట్లుగా, కబ్జా చేసినట్లుగా వాళ్ళు రాయడం. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాం. బోడపాడు గ్రామంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బొగ్గు శేఖర్ రెడ్డికి చెక్ పెట్టాలనో లేకపోతే ఆయన హవా తగ్గించాలనో ఈ రకమైన అన్యాయమైన వార్తలు రాస్తున్నారు. ఆయనకి ఎటువంటి ఒక సెంటు కూడా ఆ చెరువుకు సంబంధించి ఆ చుట్టుపక్కల ఆయనకు ఆ ఏరియాలో ఒక భూమి లేదు. అట్లాంటి పేపర్లు వేసినప్పుడు ఎంఆర్ఓ దగ్గరికి దీనికి సంబంధించిన ఎవిడెన్స్ మొత్తం సబ్మిట్ జరిపింది, మొత్తం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల సంతృప్తి మేరకు పూర్తి స్థాయిలో పనిచేయడమే అధికారుల లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లో ఫైనాన్స్ ఐవీఆర్ఎస్ కాల్స్పై జిల్లాలోని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెన్షన్ పంపిణీలో నిర్లక్ష్యం వహించకుండా జిల్లాను ముందు వరుసలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇవ్వడం లేదని, ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. అదేవిధంగా లబ్ధిదారులు ప్రతి నెల ఖచ్చితంగా పెన్షన్ తీసుకునేలా అధికారులు చొరవ చూపాలన్నారు. ఐవీఆర్ఎస్ సర్వేలో సైతం కొంత వెనుకబాటు కనపడుతోందని, దాన్ని సరిచేసుకోవాలన్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్పై ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే నెల రోజుల్లో ఈ 2 అంశాల్లో పనితీరు మెరుగుపరుచుకొని ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, డిఆర్డీఏ ఇన్ఛార్జి పీడి నీలకంఠారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జూన్ నెల ఖరీఫ్ సీజన్ వ్యవసాయ పనులు ప్రారంభం నేపథ్యంలో రాబోయే రోజుల్లో రైతులు భూసారం పెంచకపోతే భూమి నిస్సారమవుతుందని, ఏ పంట వేసినా ఫలితం ఇవ్వదని, రసాయనిక ఎరువులు, పురుగుల మందు వాడకం తగ్గించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాలాజీ నాయక్ రైతులను కోరారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండల పరిధిలోని రైతుపల్లి గ్రామంలో ముందస్తు మట్టి పరీక్షలపై రైతులకు అవగాహన సమావేశాన్ని వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి రాజశ్రీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాలాజీ నాయక్ పాల్గొన్నారు. సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ, జూన్ నెలలో రైతులు ఖరీఫ్ సీజన్ను ప్రారంభిస్తారని, కానీ అంతకంటే ముందు రైతులు మట్టి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. గత 30 నుండి 40 సంవత్సరాలుగా భూమికి కావాల్సిన సేంద్రియ ఎరువులు లేవని, అందరూ రసాయనిక ఎరువులు వాడడం వల్ల భూములు చౌడు భూములుగా మారుతున్నాయని, ఇలా అయితే వ్యవసాయం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రసాయనిక ఎరువులకు స్వస్తి చెప్పాలని, సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్టెలు ఎరువులు వాడాలని సూచించారు. పచ్చిరొట్టె ఎరువుల వలన భూమిలో నీటి నిల్వ శాతం పెరుగుతోందని, భూమికి పోషకాలు అందిస్తాయని తెలిపారు. ఏ పంట వేసినా అధిక దిగుబడులు వస్తాయని తెలిపారు. కావున రైతులందరూ కూడా ప్రతి ఒక్కరూ మట్టి పరీక్షలు చేయించుకొని సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్టె ఎరువులు వాడాలని కోరారు. వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ మాట్లాడుతూ, జూన్ ఖరీఫ్ సీజన్ నాటికే ప్రభుత్వం పచ్చిరొట్టె విత్తనాలను అందజేస్తోందని, రైతు సేవా కేంద్రాలలో ఇవి అందుతాయని, ఆ సమయంలో రైతులందరూ కూడా వీటిని ఉపయోగించుకోవాలని, అలాగే సేంద్రియ ఎరువులు కూడా గ్రామాల్లోని రైతులు తయారు చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ ఉద్యోగులు పఠాన్ కౌసర్, పాపారావు ఇతరులు పాల్గొన్నారు.
బులెటిన్లో షార్ట్ బ్రేక్. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. ఇంటర్నెట్తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్. మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలో 903 డ్వాక్రా మహిళా గ్రూపులు ఉన్నాయని నూతనంగా రాచర్ల ఏపీఎంగా బాధ్యతలు చేపట్టిన గోపాలకృష్ణ వెల్లడించారు. డ్వాక్రా మహిళల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని గోపాలకృష్ణ ఈ సందర్భంగా అన్నారు. ప్రస్తుతం వార్షిక రుణ ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టి సర్వే నిర్వహిస్తున్నామని గోపాలకృష్ణ తెలిపారు. 2026-27 సంవత్సరానికి గాను డ్వాక్రా మహిళా గ్రూపులకు ఎంత రుణాలు అవసరమో వారికి సుమారు 20 లక్షల రూపాయల వరకు బ్యాంకుల ద్వారా అందిస్తామని తెలిపారు. ఈ నెలాఖరికి సర్వే పూర్తి చేసి జూన్ 1వ తేదీ నుంచి వచ్చే 2027 సంవత్సరం మార్చి వరకు రుణాలు అందించడం జరుగుతుందన్నారు. రాచర్ల మండలంలో 99% పైగా రికవరీ రేటు ఉన్నట్లు ఏపీఎం గోపాలకృష్ణ వెల్లడించారు. డ్వాక్రా మహిళల ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిర్దేశాలను పాటిస్తూ కృషి చేస్తామని గోపాలకృష్ణ అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కె గోపాలకృష్ణ. రాచర్ల మండలానికి నూతన ఏపీఎంగా రావడం జరిగింది. ఈ వెలుగు డిఆర్డిఏ రాచర్ల మండలంలో 903 గ్రూపులు డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపులకి ప్రస్తుతం వార్షిక రుణ ప్రణాళిక సర్వే చేస్తూ ఉన్నాం. ఈ సర్వేలో భాగంగా ఎవరైతే సభ్యులు ఉన్నారో 2026-27 సంవత్సరానికి గాను వారికి కావాల్సిన రుణాలు మొత్తం ఎంత అవసరమవుతాయి అనేది ఈ సర్వే ఉద్దేశం. ఇందులో బ్యాంకి రుణాలు ఒక్కొక్క గ్రూప్కి వచ్చేసి 20 లక్షల వరకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవి ఏ గ్రూప్కి అర్హత ఉన్నదని వివరాలు నమోదు చేస్తూ ఉన్నాము. అలాగే శ్రీనిధిలో వచ్చేసి రాచర్ల మండలానికి 10,79,00,000 రూపాయలు ఈ సంవత్సరం ఆర్థికంగా టార్గెట్ ఉంది. ఆ మొత్తం కూడా కంప్లీట్ చేయడానికి కోసం ఏ గ్రూప్కి ఏ మెంబర్కి లోన్ అవసరం అనేది సర్వే చేస్తూ ఉన్నాం. అలాగే ఎస్సీ ఎస్టీ మహిళలు ఎవరైతే డ్వాక్రా గ్రూప్లో ఉన్నారో వారికి వడ్డీ లేని రుణం కింద 32 లక్షలు ఇవ్వాలని చెప్పేసి టార్గెట్ ఇవ్వడం జరిగింది. అది కూడా సర్వే కంప్లీట్ చేస్తూ ఈ మంత్ ఎండింగ్కి ఈ సర్వే మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత జూన్ 1వ వారం నుండి మార్చి 2027 వరకు ఈ రుణాలు మొత్తం కూడా రౌండింగ్ చేసి గ్రూప్ సభ్యులకి ఇచ్చేసి వాళ్ళ ఆర్థికంగా జీవనోపాధులు పెంచుకోవడం కోసం ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రాచర్ల మండలంలో రికవరీ కూడా 99% ఉన్నాయి. అన్ని రుణాలు కూడా సక్రమంగా చెల్లిస్తున్నారు. అలాగే ఇంకా ప్రభుత్వం ఉద్దేశంలో నారా చంద్రబాబు నాయుడు గారు మొత్తాన్ని డ్వాక్రా గ్రూపులు మొత్తం కూడా డిజిటలైజేషన్ చేయడం జరిగింది. డిజిటలైజేషన్లో భాగంగా ప్రతి గ్రూపు సభ్యురాలు కూడా ఏ లోన్ కావాలన్నా బయోమెట్రిక్ ద్వారా తీసుకోవడం జరుగుతూ ఉంది. రీపేమెంట్ కూడా బయోమెట్రిక్ ద్వారానే రీపేమెంట్ చేస్తూ 99% రికవరీ తోటి జిల్లాలో కూడా మేము టాప్లో ఉన్నామని మీ అందరికి కూడా తెలియపరుస్తూ ఉన్నాము. అట్లాగే గౌరవ శాసనసభ్యులు వారు ముత్తుముల అశోక్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ డ్వాక్రా గ్రూపులకు కూడా లైవ్లీవుడ్స్ అన్నీ పంపిణీ చేసి వారికి కావాల్సిన రుణాలు అందించేసి వాళ్ళని ఆర్థికంగా ముందుంచడానికి మేము కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. బక్రీద్ పండుగ పర్వదినాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ఎటువంటి మత విద్వేషాలకు చోటు ఇవ్వకూడదని, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టరాదని, అందరూ భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని ముస్లిం సోదరులను గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య కోరారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో ఈ నెల 28వ తేదీన ముస్లిం సోదరులు జరుపుకునే బక్రీద్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధల మధ్య, ఆనందోత్సాహాల మధ్య ముస్లిం సోదరులు జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు గిద్దలూరు రూరల్ సర్కిల్ రామకోటయ్య ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా, రెచ్చగొట్టే పోస్టులు పెట్టకుండా ప్రశాంతమైన వాతావరణంలో పండుగ జరపాలని కోరారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బక్రీద్ నాడు పోలీస్ పరంగా ఈద్గా వద్ద భద్రత ఉంటుంది. అలాగే జంతువు రవాణా, విక్రయాలు చట్టరీత్యా నేరమని, అలాంటివి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మండలంలో ఎక్కడా కూడా ఎటువంటి గొడవలకు ఆస్కారం లేకుండా పండుగ జరుపుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ముందస్తు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.
బక్రీద్ పండుగను పురస్కరించుకొని పుల్లల చెరువు పోలీస్ స్టేషన్లో శాంతి భద్రతలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పుల్లల చెరువు మండలంలోని ముస్లిం పెద్దలు ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమంలో పుల్లల చెరువు ఎస్ఐ శ్రీ బి సాంబశివరావు మాట్లాడుతూ బక్రీద్ పండుగను ప్రతి ఒక్కరూ పరస్పర సహకారంతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, గోవధ వంటి చట్టవిరుద్ధ కార్యక్రమాలకు ఎవరూ పాల్పడరాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలు, పోలీస్ శాఖ సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. సామాజిక సౌహార్దాన్ని కాపాడుతూ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో ముస్లిం పెద్దలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా బక్రీద్ పండుగను ప్రశాంతంగా నిర్వహించుకుంటున్నామని, పోలీస్ శాఖకు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ముస్లిం సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలోని గన్నపల్లి గ్రామంలో ఇటీవల కాలంలో కనుమర్లపూడి వెంకట సురేష్ తండ్రి గోపాలకృష్ణయ్య ఇంట్లో దొంగతనం చేసిన వారిని ఎంతో చాకచక్యంతో అర్ధవీడు పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఈరోజు ఖమ్మం సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ కె మల్లికార్జునరావు, మార్కాపురం డీఎస్పీ యు నాగరాజు ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో అర్ధవీడు పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో మార్కాపురం డీఎస్పీ యు నాగరాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎంతో చాకచక్యంతో అర్ధవీడు పోలీసులు దొంగతనం కేసును ఛేదించినందుకు అర్ధవీడు పోలీసులను అభినందించారు. అనంతరం అర్ధవీడు ఖమ్మం పోలీసులకు డీఎస్పీ యు నాగరాజ్ బహుమతులు అందజేశారు. ఈ మధ్య రీసెంట్ పాస్ట్లో మనకి గన్నేపల్లి ఊళ్ళో కనుమల సురేష్ అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 10వ తారీఖు శ్రీశైలంలో పని ఉందని ఒక ఫంక్షన్కి వెళ్ళారు. వాళ్ళు 12వ తారీఖు రాత్రికి ఇంటికి వచ్చేసరికి వాళ్ళు ఇల్లు అంతా కూడా బ్రేక్ అయిపోయి ఆ బీరువా అంతా కూడా పక్కన కొట్టుకోండి. సో వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటే దాంట్లో 100 grams గోల్డ్ బిస్కెట్ అనమాట. అది గోల్డ్ చేయించుకోవడానికి పెట్టుకున్నాను. అది కాకుండా 3 జతల బంగారు ఉంగరాలు, 1 జత బంగారు చాలము, తర్వాత జత చెవి చుట్టలు, అట్లాగే 4 జతలు కమ్మలు, మొత్తం కూడా ఈ బిస్కెట్ కలిపి 120 గ్రాముల గోల్డ్ బంగారము మరియు 4,000 అంటే 50,000 రూపాయలు క్యాష్ ఉంది. సో దీన్ని మా ప్రియతమ ఎస్పీ గారు శ్రీ హర్షవర్ధన్ రాజు గారు ఈ ప్రేమ కేసులు జరిగినప్పుడు ప్రోటోకాల్ మాకు పెట్టున్నాం. సో ఏదైతే జరిగిందో ఆ టైంలోనే మేము సబ్ డివిజన్లో ఉండే టీంలు కానీ ఆఫీసర్స్ అందరినీ కూడా పుల్అప్ చేసి, సో ఎక్కడో రిమోట్ ఏరియాలో జరిగిన దాని మీద సో నేను కూడా నేరస్థలానికి రావడం జరిగింది. సో దాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి ఈ కేసును ఒక చిన్న పల్లెటూరులో ఎక్కడ రిమోట్ ప్రాంతంలో ఇది జరిగిందంటే, సో మా స్టైల్లో మా పద్ధతిలో దర్యాప్తు చేసినప్పుడు ఆ దర్యాప్తులో ఆ ముద్దాయిని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దాన్ని ఇప్పుడు నిన్నటి రోజున ఖమ్మం సిఐ గారు మల్లికార్జున్ 4 గంటల ప్రాంతంలో ఈ ఆంజనేయ స్వామి గుడి దగ్గర అనుమానాస్పదంలో సంచరిస్తూ ఆల్రెడీ మాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అక్కడ 3 అరెస్ట్ చేయడం జరిగింది. ఈ దొంగతనం చేసిన ఆ 3 వ్యక్తుల పేర్లు దూదేకల కాసిం అని, ఈర్ల అంతపరాజు మరియు కందుల షట్టర్. ఈ దూదేకల కాసిం అనేది పెద్ద అరవిడి. ఇతని మీద అనేక దొంగతనాలు అంతకుముందు కూడా ఉన్నాయి. అతని మీద ఒక షీట్ కూడా 2021 ఓపెన్ చేయడం జరిగింది. మిగతా 2 అంతపరాజు మరియు షట్టర్ కళ్యాణ్ అశోక్ అనే వ్యక్తి, వీళ్ళ 3 కూడా ఆ ఇంటి పక్కనే కన్స్ట్రక్షన్ హౌస్ ఉంది. అక్కడ కూలి పనులకు వచ్చినట్టు వచ్చారు. దాంట్లో ఎవడైతే ఈ దూదేకుల కాసిం గారి ఉన్నాడో వాడికి నేర చరిత్ర ఉంది కాబట్టి, సో ఆ ఇంటి పక్క నుండి తాళం వేసి ఉన్న దాన్ని గమనించేసి దానికి దొంగతనం చేయాలని వీళ్ళిద్దరి సహాయం కూడా తీసుకొని ఆ ఇంటి వెనక వైపు నుంచి ప్రవేశించి అశోక్ అలియా షట్టర్ అనేవాడిని ఇంటి ముందు కాపలా పెట్టి అక్కడ ఉండే ఆపరేటిస్తూనే మొత్తం పగలగొట్టి బీరువాని, ఆ బీరువాలో నేను చెప్పినటువంటి నగలు దాదాపు 120 గ్రాముల బంగారం మరియు 50,000 రూపాయలు క్యాష్ తీసుకోవడం జరిగింది. అదే
అది పోయిన తర్వాత ఆ డబ్బు కొంత వీళ్ళు ఖర్చు పెట్టేసుకున్నారు. సో ఈ రిపోర్ట్ మాకు 13/5న ఈ దొంగతనం మీద రిపోర్ట్ వచ్చింది. సో దీని మీద చాలా త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసిన అర్ధవీడి ఎస్ఐ నాంచారయ్య మరియు సిఐ మల్లికార్జున గారికి ఎస్పీ గారి తరఫున నేను అభినందనలు తెలుపుతున్నాను. ఈ నేరమే కాకుండా ఈ నేరస్తులు పట్టుకున్నప్పుడు విచారణలో దీనికి ముందు మనకి 29/4/26న దేవరాజు గట్టులో ఈ మట్టి వెంకటలక్ష్మమ్మ అనే ఒక ఇంట్లో కూడా వీడు పడ్డాడు. ఏబల్ అంటే అతను యూదేకులు కాసిందని అక్కడ కూడా సుమారు 15 లక్షల రూపాయల ప్రాపర్టీ అతను అక్కడి నుంచి దొంగిలించుకోవడం జరిగింది. అదే సేమ్ డే మన 2/5/26 మార్కాపూర్ టౌన్లో లక్ష్మీ చెన్నకేశ్వరి నగర్లో కూడా ఈ చిలకపాటి రాజబాబు అని వాడి ఇంట్లో కూడా పడి సో బంగారు వాచ్ పక్కన తర్వాత చిన్న వెండి నాణ్యాలు కూడా అక్కడి నుంచి సుమారు 40,000 రూపాయల ప్రాపర్టీ కూడా దొంగతనం చేసామని చెప్పేసి వీళ్ళు కన్ఫెషన్లో చెప్పడం జరిగింది. మొత్తం ఈ 2 మొత్తం 4 కేసుల్లో ఈరోజు ఈ నేరస్తులు అంటే ఆ ముగ్గురు కాదు మొదటి నేరస్తులు ముట్టుకోవడం జరిగింది. ఈ నేరం ఏదైతే అర్ధవీడి ఈ నేరంలో ఇప్పుడు మీరు చూసే ఈ రికవరీ అదంతా కూడా ముగ్గురు కలిసి చేశారు. సో వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారి తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సో మిగతా ప్రాపర్టీస్ని కూడా మేము రికవరీ చేసి అతన్ని కోర్టులో పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. ఎర్రగొండపాలెం పట్టణంలోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ నెల 27-28 తేదీల్లో జరగనున్న డిజిటల్ మహానాడు కార్యక్రమం సందర్భంగా జరగవలసిన ఏర్పాట్లపై ఎర్రగొండపాలెం పట్టణ టీడీపీ నాయకులతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ జరీక్షన్ బాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, అభిమానులు, మండల స్థాయి నాయకులు, అలాగే పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరూ హాజరవుతారని పేర్కొన్నారు. నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో చర్చించి అభివృద్ధికి సంబంధించిన నివేదికను సిద్ధం చేసి రాష్ట్ర స్థాయికి పంపించనున్నట్లు వెల్లడించారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన లక్ష్యమని, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతోందని ఇన్ఛార్జ్ తెలిపారు. ప్రతి ఒక్కరూ మినీ మహానాడు కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని ఇన్ఛార్జ్ జరీక్షన్ బాబు పిలుపునిచ్చారు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.